హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 17th వీడియో అండి. సేమ్ ప్రీవియస్ ఈ వీడియో లాగానే ఇప్పుడు ఈ వీడియోలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకొచ్చాను. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా షార్ట్గా త్వరలో ఒక ట్రిక్స్తో ఎలా అనలైజ్ చేయాలనో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎలా చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ మీ దగ్గర ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నా, కొత్త క్వశ్చన్స్ ఉన్నా మనం మెయిల్ చేయండి, లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు ఫస్ట్ 2 జీకే క్వశ్చన్ చదువుకుంటాం కదా. అందులో ఫస్ట్ జీకే క్వశ్చన్ చూడండి. ఈరోజు వచ్చేసి ఫస్ట్ జీకే క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? ఇండియన్ రైల్వేస్ ఆఫ్ ద ఫాదర్ అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరు అని క్వశ్చన్ అండి. అంటే మనకి ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? గాంధీజీ లెక్క సేమ్ ఇండియా రైల్వేస్ కూడా ఒక ఫాదర్ అనేట ఆయన ఉన్నారు. అతను ఎవరు అనేసి క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ డాల్హౌజీ అండి. ఇతను ఒక భారత జనరల్ గవర్నర్గా చేశారు. 1848 నుండి 1856 వరకు భారతదేశంలో మొదటి రైల్వే లైన్లను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? ఇండియన్ రైల్వేస్ ఒక సింబల్ ఏంటి అనేసి క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలిఫెంట్ అండి. ఒక చేతిలో ఆకుపచ్చ లెన్స్తో సిగ్నల్ ల్యాంప్ పట్టుకున్న ఏనుగు. ఆప్షన్ సి అండి. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్స్కి వద్దాము. రీజనింగ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈరోజు ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జాతర, కొమ్మాల నరసింహస్వామి జాతర అనేసి చాలా గ్రాండ్గా జరుపుతారు. దానికోసం కొంచెం సౌండ్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈజ్ రిలేటెడ్ టు ద థర్డ్ టైమ్ ఇన్ ద సేమ్ వే సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టైమ్ అండ్ ద సిక్స్త్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ టర్మ్. ఇక్కడ ఒక రిలేషన్ అనేది ఇచ్చారు. 2030, 42 క్వశ్చన్ మార్క్ అండ్ 72 90. ఈ 2030కి 42 క్వశ్చన్ మార్క్కి 72 90కి ఏదైతే రిలేషన్ ఉందో అదే సేమ్ రిలేషన్ క్వశ్చన్ మార్క్లో ఏ ఆప్షన్ అనేది వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. ఇప్పుడు 20:30ని ఎలా రాసుకున్నారు చూడండి. 20:30 రాశారు. ఇది ఎలా రాశారు? 4² + 4 అంటే వస్తుంది కదా. 4² 16 + 4 20. ఓకే, నెక్స్ట్ దీన్ని చూద్దాము. 4² చేశారు. ఇక్కడ కూడా 4² + 4 అంటే రాదు. ఓకే, 5² + 5 5² 25 + 5 30 అంటే 4 5 సీక్వెన్స్. నెక్స్ట్ 72:90. 72 అంటే సేమ్ వీటిలాగానే దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. 8² + 8 72 అవుతుంది కదా. 8² అంటే ఎంత? 72. సారీ, 8² అంటే 64. 64 + 8 72. నెక్స్ట్ 9² + 9 9 9s 81 + 9 90. ఓకే, సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 4² 4 5 మధ్యలో 6 7 మిస్ అయింది. నెక్స్ట్ 8 9 6 7 అనేది 4 2కి వస్తుంది కదా. చూద్దాము. 42 క్వశ్చన్ మార్క్. 42 అంటే ఎంత రావాలి? 6² + 6 రావాలి కదా. 6 6 36 36 + 6 42. ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ 6 తర్వాత 7 7² ఎంత? 7 7s 49 + 7 56 అంటే 56 ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్ అండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. అజ్యూమింగ్ దట్ ద నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫ్లోస్ ఏ సిమిలర్ ప్యాటర్న్. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి ఫిగర్లో ఒక ప్యాటర్న్ అనేది ఉందంట. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ కంప్లీట్ ద క్వశ్చన్ మార్క్. ఈ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఏ ఆన్సర్ వస్తుందో కింద ఆప్షన్ నుంచి సెలెక్ట్ చేసుకో అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఏముంది? 12 8 80.
12, 8, 80కి ఏంటి రిలేషన్ అనేది మనం ఫస్ట్ చెక్ చేద్దాం. చూద్దాం. ఫస్ట్ ఎలా రాసుకుందాం? 12 అంటే 12 ప్లస్ 8 ఎంత? ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ 12 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 20 ఇంటూ 4 చేస్తే 80 అనేది వస్తుంది కదా. 20 ఇంటూ 4 80. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 16 ఇంటూ 7 కూడా అలానే అవుతుందో చూద్దాము. 16 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 23. 16 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 మైనస్ 7 9. అంతే కదా. ఓకే, ఇప్పుడు 9 3 27, 9 2 18, 18 ప్లస్ 2 20, 207. ఓకే, ఇది సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు సేమ్ రిలేషన్ ఈ లాస్ట్ దాన్ని కూడా చూద్దాం. చూడండి, అంటే 25 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 46. నెక్స్ట్ 25 మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 4 కదా. ఓకే, 46 ఇంటూ 4 ఏమవుతుంది? 4 6 30, 4 6 24, 4 4 16 ప్లస్ 2 18, 184. అండ్ ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. చెక్ చేసుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ షెల్ బి ద రేషియో ఆఫ్ 18 minutes టు 6 hours? 9 hours. అంటే రేషియో ఆఫ్ 18 minutesకి టు 9 hoursకి అంటే 18 minutes టు 9 hoursకి రిలేషన్ అంటే రేషియో ఎంత అని అడుగుతుండు. ఇప్పుడు ఇక్కడ 18 minutes ఇచ్చాడు, అంటే 9 అనేది మినిట్స్ కన్వర్ట్ చేసుకుందాం. 9 hoursని అంటే ఎంత? 9 ఇంటూ 60 అంతే కదా. 9 ఇంటూ 60 540 అంతే కదా. 9 ఇంటూ 60 540 అంటే 18:540. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుందా? 18:540. 18 1 18 3 54 0 0 అంటే 1:30 ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి. ఇప్పుడు 1:30 ఎక్కడ ఉంది? బి, ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఫస్ట్ ఇచ్చిన అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకొని ఇచ్చిన మినిట్స్తో ఈ కన్వర్ట్ చేసిన మినిట్స్ ఎంత క్యాన్సిల్ అవుతుందో చూస్తే ఆన్సర్ అనేది వస్తుంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. బేస్డ్ ఆన్ ద అనాలజీ గివెన్ ఫైండ్ ద మిస్సింగ్ పేర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇక్కడ 32:13 అనేసి ఒక పేరు ఇచ్చాడు. సేమ్ దీనికి ఏదైతే రిలేషన్ ఉందో ఇక్కడ బ్రాకెట్లో ఖాళీలో ఉన్న రిలేషన్ కూడా అదే రావాలి. ఆ రిలేషన్ ఏంటో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ వస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చూడండి, ఫస్ట్ ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఏమో చూద్దాం. 32కి 33కి 13కి 32:13. ఈ 32:13 అనేది ఎలా రాసుకోవచ్చు? 3 square ప్లస్ 2 square అంటే రాసుకోవచ్చు కదా. అంటే 3 square 9 ప్లస్ 4 = 13 కదా. సేమ్ ఇదే రిలేషన్ కింద దేనికి అవుతుందో చూద్దాము. ఫస్ట్ ఏ చూద్దాము. 5 square ప్లస్ 1 square = 5 5 25 ప్లస్ 1 25 ప్లస్ 1 26. అంటే ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. 36 వచ్చింది అక్కడ, కానీ ఇక్కడ ఆన్సర్ మనకు 26 ఉంది. నెక్స్ట్ 8 square ప్లస్ 3 square = 8 square అంటే 64. 64 ప్లస్ 9 ఎంత అవుతుంది? 73. 73 అవుతుంది. అంటే ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ దాన్ని కూడా చేద్దాం. చూడండి, అంటే 7 square ప్లస్ 1 = 1 square ఎంత? 7 square అంటే 49. 49 ప్లస్ 1 ఇది కూడా రాంగ్. నెక్స్ట్ లాస్ట్ దాన్ని చూద్దాము. 4 square ప్లస్ 7 square = 45 రావాలి. 65 రావాలి. 4 square అంటే 16 ప్లస్ 49 ఎంత వస్తుంది? 65 కదా ఆన్సర్ వచ్చేది. అంటే 9 ప్లస్ 6 15, 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. ఒకసారి చెక్ చేసుకోండి.
క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ లీప్ ఇయర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్? 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాను. నార్మల్గా లీప్ ఇయర్స్ 100 అంటే మనం నార్మల్గా ఏం చేస్తాము, 100/4 వేస్తే మనకు వస్తుంది కదా. అంటే 4 1 425 100 అనేసి 25 అనేసి ఆన్సర్ అని బి అనే ఆన్సర్ అని పెట్టేసాం. కానీ అది రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని అన్నాడు. 100 అనేది లీప్ ఇయర్ కాదు కదా. మరి 100 అనేది సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలంటే బై 400 చేస్తే అది రిమైండర్ 0 వస్తే అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది. కానీ ఈ 100 అనేది లీప్ ఇయర్ కాదు కదా. అప్పుడు ఏం చేయాలి, ఈ 100 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి 99 తీసుకోవాలి. అంటే 99/4. ఇప్పుడు ఎంత అవుతుంది, ఎన్ని వస్తాయి, 24 లీప్ ఇయర్స్ వస్తాయి. ఆన్సర్ వచ్చేసి 24. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. చెక్ చేసుకోండి ఒకసారి. అంటే నార్మల్గా ఎప్పుడు వస్తుంది, 4 8 నెక్స్ట్ 12 నెక్స్ట్ 16 నెక్స్ట్ 20 24 28 32 అండ్ 36 నెక్స్ట్ 40 48 44 48 52 అండ్ 56 అండ్ 60 64. రిమైనింగ్ ఎట్లా రాస్తున్నా చూడండి. 68 72 76 80 84 88 92 96. అంతేగా 96 వరకే కదా. 100 అనేది సెంచరీ కదా, లీప్ ఇయర్ కాదు. ఇప్పుడు ఇవి ఎన్ని కౌంట్ చేద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 కదా. అంటే ఆన్సర్ సిఏ కదా. సి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ టుడే ఈజ్ థర్స్డే, వాట్ విల్ బీ ద డే ఆఫ్టర్ 560 days? 560 days తర్వాత ఏ డే అవుతుందని ఆన్సర్ అండి, క్వశ్చన్ అండి. ఈరోజు ట్యూస్డే అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఏ రోజైనా ఇవ్వని, డే అనేది ఏదైనా ఇవ్వని, ఇక్కడ ఎంతైతే నెంబర్ ఇచ్చారో దానికి బై 7 చేసుకుంటే ఆన్సర్ డైరెక్ట్ వచ్చింది. అంటే 560 ఎన్ని వీక్ డేస్ ఉన్నాయి మనకు వీక్లో, 7. అంటే 7ని /5తో చేస్తే, /7తో చేస్తే, ఇచ్చిన నెంబర్ని /7 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 7 1 7 8 అంటే రిమైండర్ ఎంత అవుతుంది, 7 8 560. రిమైండర్ అనేది 0 కదా. అంటే 0 అంటే ఇచ్చిన డే ఏదైతే ఉందో సేమ్ అదే డే అని ఆన్సర్ అండి. ఒకవేళ రిమైండర్ 1 వచ్చిందనుకో, థర్స్డేకి +1 చేయాలి, ఏమవుతుంది, ఫ్రైడే. +2 వస్తే సాటర్డే. అట్లా ఇచ్చిన దానికి ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ 1st August 2016 was a Monday, what would be the day on 1st August 2012? 1st August 2016 రోజు మండే అయింది. దెన్ 1st August 2012 రోజు ఏ డే అయ్యేది అనే క్వశ్చన్ అండి. అంటే నార్మల్గా మనం ఇది 2 రకాలు చేసుకోవచ్చు. ఇయర్ కోడ్స్ 100 అనే 1 4 2 3 4 అని 4 5 6 6 అని ఇయర్ వాడుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఇంకోటి ఏంటంటే మనకు సేమ్ డేట్ సేమ్ డే అండ్ ఇయర్ మాత్రం చేంజ్ అయితే +1 చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాను కదా. అదొకసారి ట్రై చేద్దాం. 2016 అనేది దానికన్నా ముందు 2012 కదా. అంటే ఇక్కడ 2012
1st August 2012, 2013, 2014 and 2015 and 2016. ఆగస్ట్. ఓకే, ఇప్పుడు ఆగస్ట్ 2016 నుండి ఆగస్ట్ 2015 వరకు, ఇది ఆగస్ట్ 16 అనేది లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్లో అంటే ఫెబ్ ఉంది మధ్యలో. ఫెబ్ ఉంది అంటే +2, సారీ రివర్స్ వెళ్తున్నాం కదా. మనకు కావాల్సింది 2012కి 16 ఇచ్చాడు, 12కి అడిగాడు కాబట్టి -2. నెక్స్ట్ 15 to 14 -1 అండ్ 14 to 13 -1. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇది ఆగస్ట్ 2012 అనేది లీప్ ఇయర్. బట్ లీప్ ఇయర్ ముందు కాదు మనకు కావాల్సింది, లీప్ ఇయర్ తర్వాతకి అడిగాడు కదా. అంటే ఫిబ్రవరి తర్వాత ఆగస్ట్ కదా, అంటే ఆగస్ట్ నుంచి అడిగాడు. అంటే లీప్ ఇయర్ అనేది ఇన్వాల్వ్ కాదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ -1, మొత్తం ఎంత -5. అంటే ఇక్కడ మండేకి -5 చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది కదా. మండేకి -5 అంటే ఏమవుతుంది, మండే అనేది 5 అవుతుంది. నెక్స్ట్ 4 ఏమవుతుంది, సండే. 3 వచ్చేసి సాటర్డే. 2 వచ్చేసి ఫ్రైడే. అండ్ 1 వచ్చేసి థర్స్డే. అండ్ 0 వచ్చేసి వెన్స్డే కదా. అంటే వెన్స్డే ఈజ్ ఆన్సర్ బి ఈజ్ వెన్స్డే. చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ డి అండి, బి కాదు, డి వెన్స్డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులో ఇచ్చిన దాంట్లో భిన్నంగా ఉన్నదాన్ని చూడండి. ఇక్కడ ఏ అనేదానికి ఒక 2 వర్డ్స్ ఇచ్చాడు, బి అనేదానికి 2 వర్డ్స్ ఇచ్చాడు, సి అనేదానికి 2 ఇచ్చారు, డి అనేదానికి 2 ఇచ్చాడు. దాంట్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు నార్మల్గా మనం ఈ నెంబర్కి ఈ ఆల్ఫాబెట్కి డిఫరెన్స్ అంటే రిలేషన్ ఏంటో చూద్దాం. చూడండి, A1 E5 T20 అంటే 1520. ఓకే, 1520 సాటిస్ఫైడ్. నెక్స్ట్ A1 U21 B2, ఇది కూడా సాటిస్ఫైడ్. నెక్స్ట్ A1 B7 G7 B2 అంటే ఇది కూడా సాటిస్ఫైడ్. నెక్స్ట్ A1 C3 B2 అంటే ఇది కూడా సాటిస్ఫైడ్. మరి అన్నీ సాటిస్ఫై అయినాయి కదా, ఇలా రిలేషన్ ఏముంది, ఏది డిఫరెంట్ లేదు కదా అనుకుంటున్నాం కదా. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఈ లాస్ట్ 2 నెంబర్స్ చూడండి, ఏ అండ్ టీ. కానీ ఇక్కడ రిమైనింగ్ చూడండి, ఏబి ఏబి ఏబి, ఈ 3 ఏతో స్టార్ట్ అయ్యి బితో ఎండ్ అవుతున్నాయి. కానీ ఫస్ట్ మాత్రం ఏ అండ్ టీ ఉంది. అంటే ఆ ఫిగర్ సారీ రిలేషన్ ఏ ఈజ్ రాంగ్. అంటే ఏ ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఏలో ఉంది. ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఈరోజు ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్స్తో క్లోజ్ చేసుకుందాము. చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఫర్ ద గివెన్ టర్మ్. ఇక్కడ ఈ టర్మ్ అనేది ఇచ్చారు, దీనికి వాటర్ ఇమేజ్ అంటే కింద వాటర్ ఉంటే దీని ఇమేజ్ ఎలా ఉంటుందని క్వశ్చన్ అండి. ఎప్పుడైనా సరే ఒక ఫిగర్ ఇమేజ్లో ఉంటే దానికి వాటర్ ఇమేజ్ మళ్ళీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, ఇలానే ఉంటుంది కదా వాటర్ ఇమేజ్. అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఎండ్స్ అనేవి ఒక దగ్గరికి రావాలి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్. ఓన్లీ మిర్రర్లో మాత్రమే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. కానీ ఇక్కడ వాటర్ ఇమేజ్లో అలా కాదండి. చెక్ చేయండి ఒకసారి. సేమ్ ఇలా అంటే 9 ఇలా ఉంది, ఇలా వచ్చిన 9 ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ డిలో ఉంది. అంటే సి రాంగ్, డి రాంగ్. ఇక్కడ జే అనేది ముందుకు వచ్చింది, జే ముందుకు ఎందుకు వస్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది, 9 రావాలి కదా. సో సి అండ్ డి ఈజ్ ఆన్సర్ రాంగ్స్. నెక్స్ట్ చూడండి, 1 వాటర్ ఇమేజ్ అంటే రివర్స్, 1 కిందికి రావాలి, ఇది పైకి పోవాలి. ఓకే, సేమ్ ఉంది. అంటే ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది, బట్ లైన్స్ ఉన్నాయండి, మన ప్రింటింగ్లో మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ 2 ఇస్ రైట్. ఓకే, 2 అనేది 2 రైట్లే. నెక్స్ట్ 3 కూడా సేమ్.
నెక్స్ట్ 8 ఆల్సో సేమ్, 8 ఆల్సో సేమ్. నెక్స్ట్ 7 కూడా సేమ్. నెక్స్ట్ 6 చూడండి, 6 అనేది ఇలా వచ్చింది. మనకు వాటర్ ఇమేజ్ ఎలా రావాలి? ఇలా రావాలి కదా. అది ఆప్షన్లో ఎక్కడ ఉంది? రెండిట్లలో ఉంది. నెక్స్ట్ 9 కూడా రెండిట్లలో ఉంది. నెక్స్ట్ Z కూడా రెండిట్లలో ఉంది. అంటే ఈ 2 ఆప్షన్లు కూడా కరెక్టే కదా, ఏం డిఫరెన్స్ లేవు కదా. అంటే 2 ఆప్షన్లు A అండ్ B ఈజ్ ఆన్సర్స్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో అనేది పూర్తి అయిపోయింది. ఈరోజు వీడియో అనేది పూర్తి అయిపోయింది. మరికొన్ని కొత్త క్వశ్చన్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.